దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవునికి ఇష్టమైన వారు, దేవుని కొరకు జీవించే వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వారు ఎవరు అంటే షడ్రక్, మేషక్, అబద్నిగో, ఈ 3 భక్తులు మనకు కనబడుతున్నారు. వారు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కానీ మిగతా వాళ్ళందరూ రాజు యొక్క ఆజ్ఞను పాటించారు. కానీ వీరు మాత్రం రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచారు. అక్కడ దేవుణ్ణి మహిమపరిచారు. నిజమే, నీవు కూడా మనిషిని మాట వింటున్నావా, దేవుని మాట వింటున్నావా అనేది నిన్ను పరీక్షించుకోమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ మనుషులు ఎవరు కూడా వాటి నుండి విడిపించలేరు. ఎందుకంటే ఎక్కువగా మనకు కలిగేది మనుషులను బట్టే కలుగుతూ ఉంటాయి. బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు. కానీ దేవుడు నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైనదో చూడండి. వారికి హాని ఏమీ కలగలేదు. 4వని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇక్కడ నిజంగా ఎంత గొప్ప దేవుడో మనకు కనబడుతూ ఉంది. శ్రమలలో నీ వారు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు, వారు విడిచి వెళ్తారు. కానీ దేవుడు మాత్రము నీతోనే ఉంటాడు. 4వ రూపము అని మనకు కనబడుతుంది అక్కడ. అంటే ఎవరంటే అయినా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు వారికంటే ముందు ఆ అగ్ని గంధకములలో ఉన్నాడు. ఉండి ఆ అగ్ని యొక్క బలమును వాళ్ళు చల్లార్చిరి అని దేవుని యొక్క వాక్యము మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చివరి దినాలు, అంత్య దినాలు, ప్రమాదకర దినాల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుని మాట ఎప్పుడైతే నీవు వింటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను భయంకరమైన శ్రమలు నీకు ఉండొచ్చు. వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించే దేవుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడైతే నమ్ముతావో ఆ నమ్ముతున్న ఆ వాక్యమే నీ జీవితంలో అద్భుతము జరిగిస్తూ ఉంది. నీ జీవితంలో అద్భుతము జరిగిస్తుంది. కాబట్టి నీవు నమ్మాలి. నమ్మితే కంపల్సరీ ఏం చేస్తావంటే దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కాబ్దాలని పొందుకుంటావు. మరొక లేఖన భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనము చదువుకుందాం. ఏం రాశాడంటే అగ్ని బలమును చల్లార్చిరి. చూసారా? అంటే 33వ వచనం చూడు, సింహములు నోళ్లను మూయించిరి. 34వ వచనం అగ్ని బలమును చల్లార్చిరి. అంటే విశ్వాసము ఎప్పుడైతే దినదినము అభివృద్ధి చేసుకుంటావో, విశ్వాసములో ఎదుగుతావో, ఎలాంటి
బలమైన సరే నిన్ను ఎదిరించడానికి ముందుకు రాలేదు. ఎందుకో తెలుసా? నీ ముందు దేవుడు ఉన్నాడు. ఆయన నీకు ఏ హాని కలగకుండా నీ చుట్టూ ఆయన సర్వ శక్తిని కంచెగా ఉంచాడు. అంత అద్భుతమైన దేవుడు. కాబట్టి రాజే షాక్ అయిపోయాడు. అరే ఏంటిది, మీరు ఎంతమందిని వేసారని మంత్రులను అడుగుతున్నప్పుడు, రాజా మేము ముగ్గురిని వేసాం, మా మాట సత్యమే అని మంత్రులు సమాధానం చెప్తున్నారు రాజు అడిగినప్పుడు. కానీ రాజు అంటున్నాడు, నేను 4 మనుషులను చూడగలుగుతున్నాను. 4వ వాని రూపము దేవతల వాళ్ళ రూపంగా ఉన్నదంటున్నాడు. నిజమే, దేవుడు నీ శ్రమలో తోడై ఉంటాడు. అవి అగ్ని లాంటి మహాశ్రమలు కావచ్చు, భయపడొద్దని పేతురు రాసిన 2వ పత్రికలో దేవుడు మన కొరకు రాయించాడు 4వ అధ్యాయంలో. అగ్ని వంటలు మహాశ్రమలు వచ్చినా సరే మీరు ధన్యులే. ఎందుకు అంటే ఆయన కృప, ఆయన కాపుదల మన కొరకు ఉంది. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మన కొరకు పంపించాడు. ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు భరించాడు. ఎందుకంటే మనని విడిపించడానికి, మనని గొప్పవాళ్ళుగా చేయడానికి దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఎప్పుడైతే వారు ఈ శ్రమను జయించారో, జయించిన తర్వాత వారిని దేవుడు ఆ దేశంలో వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం చూడండి. షద్రక్, మేషకును, అబేద్నెగోను వారిని బబులోను స్థానములలో హెచ్చించెను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే నీవు శ్రమలో నిలబడతావో, శ్రమలు జయిస్తావో, దేవుడు నీ చుట్టూ వేసిన కంచె నిన్ను దేశంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. నీ భక్తులు ప్రభా శ్రమ ఉన్నప్పుడు తండ్రి శ్రమను చూడలేకపోయారు, రాజును చూడలేకపోయారు, సైనికులను చూడలేకపోయారు. కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మిమ్మల్ని చూడగలిగారు. మీ మీద ఆధారపడ్డారు. అందుకే మీరు వారికి తోడై ఉన్నారు. శ్రమలోంచి వారిని విడిపించి దేశంలోనే ఉన్నతమైన స్థితిలో వాళ్ళు నిలబెట్టారు. మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్.